శాంతి దుర్గా మాత అని పేరు ఎప్పుడన్నా విన్నారా? ఈ రోజు నేను ఆ అమ్మవారి పూజ కోసమే వెళ్తున్నాను. ఇంట్లో చక్కగా రెడీ అయిపోయి మంచి పట్టు చీర కట్టుకొని నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్ళబోతున్నాను. ఈ రోజు పూజ అక్కడే జరగబోతుంది. నాకు ఈ ఇన్విటేషన్ ఒక్క 1 డే ముందే వచ్చిందనమాట. ఇది ఆదివారం జరుగుతుంది పూజ. మనకి శనివారం రోజునే వచ్చింది. ఇంత మంచి అవకాశం వస్తే ఊరినే వదులుకుంటామా? వెంటనే వస్తా అని చెప్పాను. పూజకి వెళ్ళగానే నాకు ఇక్కడైతే టేబుల్ మీద ఇదిగోండి ఇట్లాగా బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేసి ఇక్కడ అమ్మవారి చరిత్ర అంతా కూడా మనకి ఈ కార్డ్ లో ఉంది. అలాగే పూజకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. నా కూపన్ ఏమో 108 వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సిన ప్లేటు, పూలు, దేవుడికి కావాల్సిన పూజ పటము అన్ని వాళ్ళే ఇచ్చారు. పూజ అయితే చాలా మంచిగా జరిగిందండి. అక్కడే భోజనం కూడా పెట్టారనమాట. పూజ అయిపోయిన తర్వాత అక్కడే భోజనం తినేసి ఇంటికైతే తిరిగి వచ్చాను. అక్కడ వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదువి కూడా చీర, గాజులు, తాంబూలం చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు. శాంతి అమ్మవారి పేరులోనే ఉంది. మనము ఏ పని చేస్తున్నా లేదు అంటే ఇతరులతో ఏదన్నా విభేదాలున్నా అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ పూజను చేస్తే చాలా మంచి జరుగుతుందంట.